నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. విశాఖపట్నంలో జరిగిన ఒక న్యూస్ మనం నిన్నటి నుంచి వింటూనే ఉన్నామండి. 9th క్లాస్ విద్యార్థిని పీటీ టీచర్ ఎవరైతే ఉన్నారో నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అత్యాచారం చేసి పిల్ల గర్భవతి అయ్యేదాకా తీసుకొచ్చారని మనం వింటూ ఉన్నాము. ఏదో హెల్త్ బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయి గర్భవతి అని చెప్పడం జరిగింది. అక్కడ చాలా మంది పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, మేము అప్పుడప్పుడు గమనించామండి, మేము చూసామండి అని కూడా చెప్తున్నారు. అంటే ఆకతాయితనంగా ఆడపిల్లలతో మాట్లాడడం, అలా ఇలా చేసేవాడు, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తూ ఉన్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైత్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఒక పీటీ టీచర్ అలా ఉంటే స్కూల్లో ఇంకా సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అంటారు? పేరెంట్స్కి మనం ఏ ధైర్యాన్ని ఇచ్చి ఆడపిల్లల్ని స్కూల్స్కి పంపించండి, హైయర్ ఎడ్యుకేషన్స్ చదివించండి, ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాము, మళ్ళీ ఇటువంటివి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయంటే ఏ విధంగా చూడాలి అంటారు రజిత గారు? నిజంగానే సమాజం సిగ్గుపడాల్సిన విషయం అయితే మీరు అన్నట్టు వింటూనే ఉన్నాము గురువులు ఇలా చేస్తున్నారని. మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అసలు అద్భుతమైన పదం అది. దాన్ని ఇంత అంటే నీచంగా వ్యవహరిస్తుంటే అసలు దేవో అంటే ఆచార్యుడు అంటే గురువు ఒక దేవుడితో సమానం అనేది మనం చూస్తున్నాం. అలాంటిది ఒక కీచకుడిలాగా ఒక రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్న తరుణాలు మనం ఎన్నో చూస్తున్నాం. మరి ఏంటి ఎక్కడి నుంచి లోపము అని మాట్లాడుకునే ముందు సంఘటన గురించి చిన్నగా మాట్లాడుకుంటే, బికాస్ దీంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా సవరణ లేనిదైతే ఇంకా ఇలాంటివి మాట్లాడుతూనే వెళ్ళాల్సి వస్తుంది. సో సవరణలు జరగటం అనేది చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద పాయింట్, ఇతను పీటీ టీచర్ అనేది తెలవడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్పిన న్యూస్ ప్రకారం కూడా ఏంటి, అతను ఆకతాయిగా ఉంటాడు అన్నప్పుడు ఎంత మందలించాల్సిన అవసరం ఉంది యాజమాన్యానికి? టీచర్స్కైనా పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉండే. అంటే ఇట్స్ ఓకే అనుకునే బిహేవియర్ అనుకున్నారు, కానీ ఎక్కడిదక్కడ కట్టుదిట్టం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక తల్లిదండ్రులు ఇప్పుడు అయిపోయిన తర్వాత ముందు నుంచి చూస్తున్నాము అతని బిహేవియర్ కొంచెం ఇలా ఉంటుంది అని నీకు తెలిసినప్పుడు ముందు చూపు ఎందుకు చూసుకోవాలా? అవునా కాదా? సో ఇలాంటి ఏదైతే కేర్లెస్నెస్ అనేదైతే ఉందో ఇదే కొంపలు ముంచుతుంది. ఎక్కడి నుంచి అని కంట్రోల్ చేసుకుంటే ఆ అమ్మాయి 9th క్లాస్ తల్లి. అలాంటిది ఆ అమ్మాయి మీద నీకు అగాధ్యం చేస్తే నీకు స్కూల్కి పంపించాలంటే, మనం చూడండి, ఇంట్లో ఉంటే తండ్రుల నుంచి అనేది ఒకటి వినడం జరుగుతుంది, ఇంటి పక్కనోళ్ళని. స్కూల్కి పంపించేటప్పుడు బస్సు డ్రైవర్స్, క్లీనర్స్ అని. స్కూల్లోకి వెళ్తే మరి టీచర్స్ అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ న్యాయం ఉంది అని అడుగుతున్నాను. ఎక్కడ ఒక అమ్మాయికి రక్షణ ఉంది? ఆటోకి పంపిద్దామంటే ఆటో డ్రైవర్ అఘాయిత్యం చేసిన రోజులు మనం చూసాము. ఎంత తలబాదుకున్నా ఫ్రమ్ మైక్రో సిస్టమ్ టు మ్యాక్రో సిస్టమ్, ఇది మొత్తం ఒకేసారి కనుక మేలుకుంటే తప్పించి అవ్వని పరిస్థితి. అసలు పిల్ల గర్భవతి అయ్యేంత వరకు ఇంట్లో పేరెంట్స్కి అయినాక కూడా తెలియలేదు అని అంటే నీ పిల్లని ఏం చూసుకుంటున్నావు? నేను తల్లిదండ్రులను తప్పు పట్టట్లేదు, అంటే నేను నా స్వతహాగా చెప్తే ఉషా, మీరు అంటే జోక్ అనుకుంటారు, పీరియడ్స్ వచ్చే టైం అయ్యంగానే పీరియడ్స్ వచ్చాయా అని కూడా అడిగి తెలుసుకునే పరిస్థితిలో పెంచాం మేము. సో నేను అది గొప్ప విషయం అని చెప్పట్లేదు, భయం గురించి చెప్తున్నాము. అందుకనే పిల్లల్ని చిన్నప్పటి నుంచి, నేను మైక్రో సిస్టమ్ నుంచి మాట్లాడితే, పెద్ద తరహాల పార్టిసిపేషన్ చేయాలంటే ప్రభుత్వం ఎక్కడ మేడం? ప్రభుత్వమే ఏం చేస్తుంది మేడం? ఇది చూడాలన్నా అది చూడాలా అంటే కాదు. నేను అనేది రక్షణ గురించి. ఎలా అయితే నేషనల్ సెక్యూరిటీ నీకు ఆర్మీని గనక బయట ప్రపంచంలో ఎలా అయితే నీకు వేరే దొంగలు రాకుండా బయట ఆర్మీని ఎలా డెవలప్ చేశావో, అట్లానే నువ్వు స్కూళ్ళకు ఒక అమ్మాయిల్ని పంపిస్తున్నప్పుడు నీకు స్కూళ్ళల్లో ఒక మానిటరీ సిస్టమ్ ఉండాలి కదా, ఒక కౌన్సిలర్ ఉండాలి. ఆ కౌన్సిలర్కి ఎలా ఉండాలి? కౌన్సిలర్ అంటే క్యాబిన్లో కూర్చుని నీకు ఆ అమ్మాయో అబ్బాయో వచ్చి సమస్య చెప్తే కానీ నీకు తెలియకపోవడం కౌన్సిలర్ కాదు. ప్రతి సెషన్లో నీకు ఇద్దరు మినిమం ఉంటే గనక ప్రతి స్కూల్లో ప్రతి సెక్షన్లో ఏ అమ్మాయి మనోభావాలేంటి, ఏ అబ్బాయి మనోభావాలేంటి అని అదే పనిగా అబ్జర్వ్ చేసేంత వర్క్ మైండెడ్ కౌన్సిలర్స్ కావాలి. మనస్సు పెట్టి పనిచేసేవాళ్ళు, బాధ్యతతో పనిచేసేవాళ్ళను గనక నువ్వు ఎంచుకున్నట్టయితే ఈ మానిటరీ సిస్టమ్ ప్రతి ఒక్క స్కూల్లో
కాలేజెస్లో కనుక పెట్టినట్టయితే నేను చెప్తున్నాను ఖచ్చితంగా రెడ్యూస్ అవ్వడానికి బోలెడంత ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రేమలో పడుతున్నారు అని తెలంగాణ ఒరే బాబు అది కాదురా అని అంటే వినరు కావచ్చు, కానీ నువ్వు వేరే విధంగా వాళ్ళని అంబిషియస్గా మార్చడము, చదువు వైపుకి మార్చడము, ఇలాంటివి కనుక నువ్వు చెప్తున్నట్టంటే ఇలాంటి బారిన పడ్డంటారు. ఏదో అబ్బాయిలే చిల్లర అల్లరిగా చేస్తున్నారు, ఒరే నీకు వార్నింగ్ లేకపోతే నీకు స్కూల్లోంచి లేకపోతే మీ నాన్నకి చెప్తాము, లేకపోతే ఇది పద్ధతి కాదు. సామధాన భేద దండోపాయం ఫస్ట్ సంజాయించటం. లేదు అంటే నువ్వు గనక ఇలా చేసినట్టయితే నీకు వేరే స్టూడెంట్స్ ముందు ఇలా అసెంబ్లీలో పనిష్మెంట్ ఉంటుంది. థర్డ్ది పేరెంట్స్కి చెప్తాం, లేకపోతే కంప్లైంట్. సి దిస్ ఆల్ వన్ సిస్టమ్ ఈజ్ దేర్. ఉషా ఎక్కడ పాటిస్తున్నారు? ఎంతసేపు ఎన్ని స్కూళ్ళు ఓపెన్ చేశాము, ఎంత ఫీజులు పెంచాము అని విద్యను ప్రతి ఒక్క బిజినెస్, ఇట్ ఈస్ ఆల్సో అ బిజినెస్, దళారీలాగా తయారయ్యారు. అంటే ఎంతసేపు నాకేంటి ఏం చేసుకుంటారు? నెత్తిని కొట్టుకొని పెట్టిపోతారా? ఏం చేసుకుంటాం? ఎందుకు అదొక డ్రగ్ లాగా తయారైంది. సంపాదన లేకపోతే ఫేమ్, నేమ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ డ్రగ్ ఎఫెక్ట్. సో అందుకనే ఇంత ఫెరోషియస్గా, అదే ఫెరోషియస్గా నువ్వు చదువు మంచిగా ఇవ్వడానికి, పిల్లలను దేశ పౌరులుగా దిద్దడానికి, లేకపోతే ఒక సిస్టమ్ ఎట్లుంది అని అంటే ఒక చూడ్డానికి ఇలా కదా ఆదర్శవంతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నువ్వు పెట్టి చూడు. ఎవరు దుమ్మెత్తిపోస్తారు, ఎవరు ఏ నారాయణనో చైతన్యానో అని ఏమన్నంటే బాగా రుబ్బుతారు అని వాళ్ళకి బ్యాడ్ నేమ్ కూడా ఇస్తారు. బాగుపడే వాళ్ళు బాగుపడినా 20 మంది బాగుపడితే 2000 మంది జస్ట్ వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనే చెప్తాను నేను. అందరూ సక్సెస్ అవుతున్నారా? కారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు, ఎక్కడగానే ఉంటారు. నీకు అంత కుప్పలల్లో 4-5 ర్యాంక్స్ రావడంలో ఎక్కడ ఉంది? కానీ నీ ఆదర్శవంతమైన సిస్టమ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇనఫ్ బాస్, ఎంతవరకు డబ్బు సంపాదన అవసరము దాని మీదే ఫోకస్ పెరుగుతుంది. ఇంత పెద్ద మంది ఉన్నప్పుడు పిల్లలకు స్ట్రెస్ ఉంటుంది, హార్మోనల్ ఇష్యూస్ ఉంటుంది. అడాలసెన్స్ రాగానే ఎలా ఉంటుందంటే ఉషా, బేసికల్గా అమ్మాయికి మీరు అనొచ్చు మేడం 9వ తరగతి అమ్మాయి, ఆ అమ్మాయి రెబల్ కావచ్చు అంటే ఉండదు. అట్లా ఎలా ఉంటుందంటే అదే కదా దరిద్రం. ఏ ఆఫీస్ సెక్టార్ తీసుకున్నా, ఎక్కడ సెక్టార్ తీసుకున్నా అమ్మాయిలను మెల్లిగా లొంగ తీసుకుని వాళ్ళకి ఇష్టమైనవి ఉన్నాయని చేస్తూ లొంగ తీసుకుని వాళ్లకు అసలు వాళ్ళకి హాని జరుగుతుంది అని కూడా తెలవకుండా మత్తు మందు ఇస్తున్నంత ప్రేమ చూపిస్తూ వాళ్ళని వశపరుచుకొని వాళ్ళది అనుకున్నది కార్యక్రమాలు కానిచ్చుకునే ఒక వైపరీత్యం మనం అన్ని సెగ్మెంట్స్లో చూస్తుంటాం. ఎక్కడ సందు దొరికితే దరిద్రం అంటే దరిద్రం, కుక్కలకి మనుషులకి తేడా తెలవకుండా అయితే బిహేవ్ చేస్తున్నారని చెప్పొచ్చు మగవాళ్ళు. మరి అందరా మేడం అంటే ఎందుకంటాం? అందరిని ఎందుకు మాట్లాడుతున్నాం? మనం మాట్లాడేదే ఎవరైతే సమస్యనైతే బిహేవ్ చేస్తున్నారో, ఏ తండ్రిగా ఉన్న వాళ్ళు కానీ, ఏ అన్నగా ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా ఏ మగవాడినైనా ప్రతి ఒక్కళ్ళను వదిలితే నరికి పడేస్తారు ఇట్లాంటి వాడిని. వాడికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు అంట. అలాంటిది ఒక పిల్ల మీద అఘాయిత్యం చేసి వాడి ఇంటికి పిలిపించుకొని అఘాయిత్యం చేసి కడుపు చేశాడంటే వాడు ఏం గురువు? అదే కదా. సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది గురువుల్లో. అండ్ ఆ గురువులకి ఎలా అంటే ప్రతి ఒక్క పిల్ల కానీ పిల్లగాడు కానీ ఒక బిడ్డతో సమానంగా చూసుకుంటే కానీ ఇది లోపల నుంచి రావాల్సింది ఎథిక్స్. ప్రతి ఒక్క ఇప్పుడు డాక్టర్స్కి ఉంటుంది ఏంటి అంటే ఎవరికి చెప్పొద్దు, లాయర్స్కి ఉంటుంది ఒక ఎథికల్గా ప్రామిస్, వీళ్ళ కేసు ఇంకొకరితో చెప్పొద్దు. సో ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ దట్ ఎథిక్స్. డూ ద టీచర్స్ హ్యావ్ దట్ ఎథికల్ సిస్టమ్? క్రాస్ చెక్. అద్భుతంగా గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర నుంచి అమెండ్మెంట్స్లలో బ్యూటిఫుల్ సిస్టమ్స్ అయితే తీసుకొచ్చారు. కానీ మొన్నటికి అంటే జనరల్గా ఒక సిస్టమ్ ఇప్పుడు మనకు 375, 376 ఇవి ఉన్నప్పుడు వీటిలలో కొంచెం కరెక్షన్ ఒకటి చేశారని విని నేను చాలా కుంగిపోవడం జరిగింది. ఏంటంటే ఇదివరకు 18 years లోపల ఉన్న అమ్మాయిలకి ఏమైనా ఇలా ఎవరైనా ఇలా వంచి మోసం చేసి ఏమైనా ఇలా అబ్యూస్ చేస్తే కనుక కంపారిటివ్లీ పెద్ద శిక్ష. ఎందుకంటే వీళ్ళకి విచక్షణ ఉండదు, వీళ్ళకి తెలియదు, వాళ్ళని రక్షించుకోలేరు అనే ఉద్దేశంతో ఒక కఠినమైన శిక్షలు, ఇమ్మీడియట్ శిక్ష ఉండాలి అనేది ఉంటే దాన్ని మరి సవరించడానికి గల కారణాలు ఏంటో నాకు తెలియలేదు. 10 years లోపుకి మార్చడం జరిగింది. అది మంచిదంటారా? ఇప్పుడున్న సిస్టంలో ఇప్పుడు మీరు ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్న ఎక్కడ సోషల్ లేడీస్ని తీసుకున్న యాక్టివిస్టులని నో మీన్స్ నో అంటే లిటరల్లీ భార్య సంసారం చెయ్యను, నేను నీతోటి నేను సెక్స్ చెయ్యను అని చెప్తే
కూడా చేస్తే అది రేపు కింద కన్సిడర్ చేసే సిస్టమ్ వచ్చినప్పుడు, అంత బ్యూటిఫుల్ సిస్టమ్స్ వచ్చినప్పుడు వాడికి అసలు భయం లేదు ఒంటి మీద. ఆ బరితెగించిన తనం కాకపోతే, అంటే నీకు స్వతహాగా నీ హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోలేని నీకే ఉన్నప్పుడు నువ్వు దేనికి ఎలిజిబుల్? ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ గురు? ఇక నీకు అసలు అల్లరి చిల్లర తిరిగే మగపిల్లలు కానీ లేకపోతే మత్తులో ఉన్న వీళ్ళని ఏం మాట్లాడతాంరా? స్కూల్లో ఆథెంటిక్ పొజిషన్లో, ద మోస్ట్ రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండి ఇలా చేస్తున్నారు అనంటే ఒంటి మీద భయం లేకపోవడం, ఆడది అంటే గౌరవం లేకపోవడం, చట్టాలకు విలువనివ్వకపోవడం అని మాత్రం తెలుసుకోవచ్చు. అలాగే బిహైండ్ ద స్క్రీన్ ఫ్యామిలీ మీద సిగ్గు, వాడి ఏం మొహం పెట్టుకొని బ్రతుకుతాడు? వాళ్ళ పిల్లలది ఊహించుకోండి, వాడి భార్యది ఊహించుకోండి పొజిషన్. అందుకే ఏదైనా దిస్ ఫాస్ట్ ఇమీడియట్ ప్లెజర్స్ ఆల్వేస్ క్రియేట్ అ ప్రెషర్స్. ఇమీడియట్గా ఈజీ థింగ్ నీకు ఇక్కడ సాటిస్ఫై అవుతుంది సమ్వేర్ బాస్, ఇట్స్ ఎ థింగ్. నీకు అమ్మాయిలకి ఈజ్ అ వెరీ కీ పాయింట్, ఇదర్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఏజ్ గ్రూప్. నీకు ఉచితంగా ఏమైనా చేస్తున్నాడు ఎవడైనా అంటే మాత్రం ఖచ్చితంగా యూ నీడ్ టు స్టాప్ బ్యాక్. మేడం అందరు అలా ఉండరు మేడం, బిజినెస్ చేస్తున్నాము అంటే బిజినెస్లో కూడా నువ్వు వస్తే వాడు బిజినెస్ బాగుంటుందని చేసుకున్నాడు, సో మెయింటైన్ దట్ డిస్టెన్స్. లేదు నీకేదైనా ఊరికే చేస్తున్నాడు అంటే మాత్రం సంథింగ్ ఈజ్ కుకింగ్, ఏదో దాల్మే కుచ్ కాలా హై అనేది మాత్రం గుర్తించాల్సిన విషయం. మరి అదేనా మేడం ఊరికే అంటే నేను అదే చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ ఇండివిజువల్, విచ్ యు ఆర్ వెరీ క్యాపబుల్ లేడీ ఆర్ అమ్మాయి, నీకు హెల్ప్ చేస్తున్నాడు కానీ ఎక్కడికి ఒకళ్ళు వెళ్ళకూడదు, పబ్లిక్ ప్లేసుల్లో కలవటం బెటర్ కానీ ప్రైవేట్ ప్లేసెస్లో నో నీడ్ టు, దెర్ ఈస్ నో నీడ్ అబ్బా. నిన్ను ఆ వీక్నెస్ చూసే కదా నిన్ను లోబరుచుకోవడానికి ట్రై చేస్తాడు. నీకు ప్రైవేట్ ప్లేస్కి తీసుకుపోయే డిస్కషన్ ఏముంటుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్కషన్ డూ ఇట్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఆడ కోక కనిపిస్తే చాలు వీడికి దురద స్టార్ట్. చిన్న పిల్ల, నెలల పిల్ల నుంచి 80 ఏళ్ల ముసలామె వరకు మరి బట్టల మీద ఏడుపెందుకు? ఈ పిల్ల ఏం చేసింది? స్కూల్ డ్రెస్సే వేసుకుంది, అక్కడే ఉంది. ఎలా కాపాడుకోవాలి? ఏమన్నంటే మళ్ళీ నిందించడానికి మన ఆడవాళ్ళకు కూడా ఉంటుంటారు. ఏంటంటే ఈ బట్టలు వేసుకోవటం అవసరం. అరే బాబా, బట్టలు వేసుకోవటం అవసరం అనేది అసలు ఆ టాపికే కాదు. బట్టలు వేసుకున్నా బట్టలు తీసినా నీ నిగ్రహము నీకు కరెక్ట్గా, నీది కాని వస్తువు మీద నీకు దృష్టి ఎందుకు అబ్బా? నీది కాని వస్తువు మీద నీకు దృష్టి ఎందుకు అని అడుగుతున్నాను. మేడం ఆ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయి ఇంటికి పిలిపించుకొని ఆ అమ్మాయిని అలా వాడుకొని అలా ప్రెగ్నెంట్ చేశాడంట ఇంట్లో. సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ దిస్ ఓనర్, ఎవరు మన యజమాన్యం ఉంటుంది కదా నారాయణ, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనేది. ఎందుకు? డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళు తప్పించుకోవడానికి ఆడే నాటకం. అలానే మీరు దాన్నే మొత్తం తప్పు పడుతున్నారా మేడం అంటే బరాబర్ పడతాం అబ్బా. నీ స్కూల్లో నీ టీచర్ బిహేవియర్, ఒక హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక టీచర్ బిహేవియర్ తెలియకపోవడం అనేది చాలా విచిత్రమే. ఎంతసేపు ఫీజులు వచ్చాయి అనడానికి, నీకు ర్యాంకులు ఎన్ని వచ్చాయని అడ్వర్టైజ్మెంట్ల మీద ఉన్న సోయి, నీ సిస్టమ్ని, నీ స్కూల్స్లలో సిస్టమ్ని పెట్టించుకోవనే దాంట్లో ఉంటే కనుక ఇలాంటి దౌర్భాగ్యాలు అయితే జరగవని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే కుప్పలుగా ఉన్నారు. అసలు ఎక్కడ జరుగుతుందో అవును, మరి నీకు బ్యాడ్ నేమ్ రావద్దని ఉన్నప్పుడు నువ్వు ఆ రక్షణ కల్పించాలి కదా, అవునా వద్దా? నువ్వు పిల్లలు ఏమైతే పోయింది, నాకైతే డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఏమైతే ఒక కోళ్ళ గుహలో అందరినేసి దొబ్బినట్టు దొబ్బి నువ్వు వాడు ఎవడికి ఏమవుతుంది? ఒక ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. పిల్లలను సైకోల్లాగా తయారవడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ కల్చర్. నువ్వు ఇప్పుడు ఎస్కేప్ అవుతున్నావు, బట్ కర్మ ఉంటుంది, కర్మ అనేది ఉంటుంది. సో కాబట్టికే ఈ యజమాన్యం కాదు, వాళ్ళ ఇంట్లో జరిగింది అని చెప్తున్నారట. బట్ మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. స్కూల్లో నువ్వు అతని బిహేవియర్ని కనుక పసిగట్టి ఉంటే ఖచ్చితంగా పక్కన సార్లకు తెలియదా ఉషా, పక్కన టీచర్స్కి వాడిది అల్లరి చిల్లర వేషాలో చేష్టలో ఇప్పుడు నీకు ఎప్పుడో వచ్చే పేరెంట్స్కే తెలిసిందంటే టీచర్స్కి తెలియదా? అప్పుడు ఏం చేయాలి? టీచర్స్ వెళ్ళి వేరే హెడ్కి, వీటితో కొంచెం ప్రాబ్లం ఉంది సార్, టీచర్ లైక్ ఈజ్ బిహేవింగ్ వెరీ బ్యాడ్లీ విత్, చెప్పాలా వద్దా? చెప్పాలి. ఇప్పుడు ఇంత నాశనం అయిపోయి నీ పేరు రచ్చకీడ్చుకొని ఏం లాభం? నువ్వు ఎన్ని డబ్బులు అప్పుడు వేసే దాంట్లో టైంని ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ పెంట కాదు కదా, ఆ అమ్మాయి జీవితంలో ఈ మచ్చ మిగిలేది కాదు కదా, ఆ తల్లిదండ్రుల ఆవేదన ఉండేది కాదు కదా, ఆ మాస్టర్ జీవితం కూడా సంకనాగిపోయింది కదా.
అండ్ ఏ మాస్టర్ని చూసినా గౌరవ భావం కలగడానికి చాలా టైం పడుతుంది. ఒక రకమైన భయం అయితే వస్తుంది. టీచర్లు అనగానే అని వస్తుంది. కానీ టీచర్లకు ఎంత తలవంపు. నిజాయితీగా ఉన్న టీచర్లు, బాధ్యత కూడిన టీచర్లకు ఎంత అవమానం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టీచర్స్ అని మాట్లాడతారే, ఆ ట్యాగ్లోకి వీళ్ళందరూ వస్తారు అన్న ఒక బెంగ, ఒక బాధ, ఒక తలవంపు తెచ్చినట్టేనా ఆ ఒక్క సెగ్మెంట్కి. సో ఇట్స్ నాట్ యూ, యువర్ పొజిషన్ ఈస్ ఇట్స్ నాట్ ఓన్లీ యూ. నేను అదే చెప్తాను, ఎప్పుడైతే వెన్ యూ కమ్ ఆన్ టు ద లీడర్, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇండివిజువల్ కావచ్చు, ఇంట్లో కూడా దిక్కుమాలేంది, మనకు ఆ ఇండివిజువాలిటీ లేదు. ఇండివిజువాలిటీ అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అంటే ఒక భార్యగా చేస్తున్నావా, అమ్మగా చేస్తున్నావా, ఒక కూతురుగా చేస్తున్నావా, యు ఆర్ యాక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద రిలేషన్స్. యు మీన్ ఇట్, అర్థమవుతుందా? సో ఎవ్రీ రిలేషన్, నువ్వు ఒక్కదానివి కాదు. నువ్వు ఒక్కదాని అంటే డైరెక్ట్గా ఏలియన్ లాగా పుట్టలేదు నువ్వు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. ఒక తండ్రి ఏదైనా చేస్తున్నాడు అంటే మళ్ళీ ఒక మనిషి ఏదైనా చేస్తున్నాడు, మొగతను అంటే తండ్రిగా చేస్తున్నావా, భర్తగా చేస్తున్నావా, లేకపోతే అన్నగా చేస్తున్నావా, ఒక కొడుకుగా చేస్తున్నావా, ఇన్ని ఉన్నాయబ్బా నీకు బాధ్యతలు, బంధాలు. నువ్వు చేసే మంచి చెడు వైఫై లాగా ఇంతమందికి కనెక్ట్ అవుతుంది. అన్నట్టుగానే ఈ కేసులో కనుక మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి అంటే. బట్ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ నష్టాన్ని అయితే మనం తిరిగి పూడ్చలేం, కానీ ఆ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్గా చెయ్యాలి. ఎలా ఉండాలంటే, ఎంత చూపించాలంటే ఆ పనిష్మెంట్ని యాజ్ యూ లైక్, ఇప్పుడు అన్నీ మనకి ఫాస్ట్గా జరగకపోతే అది కనుమరుగయ్యి ఇంకోటి తెరకెక్కుతుంది ఉషా, భయం లేకుండా పోతుంది. ఏదైతే పనిష్మెంట్ కూడా హారబుల్గానే ఉండాలి. హారబుల్గా ఉండాలి. థ్యాంక్ యూ రస్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.